హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ దాక్షాయిని. కృషి ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు ఇది కుట్లు ఏ నెంబర్లో ఎలా వస్తాయో చూపించబోతున్నానండి. నెంబర్తో పాటుగా ఇది కూడా అడ్జస్ట్ చేసుకుంటే క్లియర్గా కుట్టు వేరియేషన్ కనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ జీరోలో పెట్టాను. జీరోలో పెట్టి స్టిచ్చింగ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ టైప్లో స్టిచ్ వస్తుంది. జీరోలో పెడితే 1లో కూడా ఇలానే వస్తుంది. మీకు ఒకసారి కుట్టి చూపిస్తాను. ఇప్పుడు 1లో పెట్టి స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. ఇంకొండి 1లో కూడా పెద్ద వేరియేషన్ ఉండదు, లైట్గా ఉంటుంది అంతే. 1కి 0కి 1కి లైట్ వేరియేషన్ ఉంటుంది. ఇలాగే స్టెప్ వైజ్ లైట్గా వేరియేషన్ వస్తుందండి. ఇప్పుడు 2లో పెట్టి స్టిచ్ చేస్తున్నానండి. ప్రతి నెంబరు మారుస్తూ స్టిచ్ చేస్తుంటాను. మీకు ఆ వేరియేషన్ లాస్ట్లో తెలుస్తుంది. ఇప్పుడు నెంబర్ 3లో పెట్టి వేస్తున్నాను. ఇది జనరల్గా మనం జిగ్జాగ్కి ఫాల్ వేయడానికి ఉపయోగించుకునే నెంబర్ అండి. ఈ 3లో పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మీకు అన్ని ఏ నెంబర్లో ఏ కుట్లు వస్తాయని చూపిస్తున్నాను. జస్ట్ చూడండి, 3లో ఇలా వస్తుంది కుట్టు. క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదైతే ఇది జనరల్గా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ 4లో పెట్టానండి. 4 నుంచి స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా వస్తుంది 4. మీకు 3కి 4కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొంచెం దూరంగా వస్తుంది అంతేని. 4 ఇలా వస్తుంది. నెక్స్ట్ 5లో పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ నెంబర్ 5లో పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి, 5లో పెడితే ఇలా వచ్చింది. చిన్న వేరియేషన్ అండి. మీరు బాగా అబ్జర్వేషన్ చేస్తే కానీ తెలియదు. ఆ వి షేప్ అనేది కొంచెం ఎడ్జెస్ పైకి కిందికి అలా ఉంటాయి అన్నమాట. మొత్తం నెంబర్స్తో కుట్లు ఇలా వస్తాయండి. చూసారుగా, 0 1 2 3 4 5 ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుట్టు వస్తుంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం పెట్టానండి. మనం ఎంబ్రాయిడింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మారుస్తుంటాము. జనరల్ కుట్టుకి తరుడులో పెట్టి ఉంచేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ మార్చుకుంటే ఏ కుట్లు వస్తాయో మీకు చూపిస్తాను. ఇవి జనరల్గా పెద్దగా వస్తుందండి, దూరంగా వస్తుంది. ఇది మీడియం అండి, 10 to 8 మీడియం. జనరల్గా మనం 10 to 8లోనే ఉంచుకుంటాం. పైదైతే ఇంకా గ్యాప్ ఎక్కువ వచ్చి కుట్టు లూజ్ వస్తుంది. ఈ 10 to 8 జనరల్గా అందరం ఉపయోగించుకుంటామండి జిగ్జాగ్కి ఫాల్కి. ఇంకా కిందకి వెళ్తున్న కొలది నెంబర్స్ చిన్న కుట్టు వస్తుందండి. ఇది ఎంబ్రాయిడింగ్కి ఉపయోగించుకుంటాం. 30 20 ఎంబ్రాయిడింగ్కి ఉపయోగిస్తాం. ఈ బ్లాక్లోకి వచ్చేసరికి కుట్టు రివర్స్ వెళ్తుందండి. ఇప్పుడు మనకి ముందు నుంచి వెనక్కి వెళ్తుంది కదా, ఈ బ్యాక్కి వెళ్ళేసరికి వెనక్కి నుంచి ముందుకు వస్తుందండి. మీకు ఒకసారి కుట్టి చూపిస్తాను. చూడండి, ఇదైతే ముద్దు కుట్టు వస్తుంది. ఇందులో ఫస్ట్ నుంచి ఒకసారి కుట్టి చూపిస్తాను. ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3కి ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా కుట్లు వచ్చాయి కదా, బ్యాక్ కూడా సేమ్ వస్తాయండి. బ్యాక్ కూడా మారకూడదు కుట్లు. ఇదిగోండి, ఇలానే రావాలి. మీకు ఎక్కడైనా ముడిగాని లూజ్ గాని వచ్చిందంటే అది దారం ఫిక్స్ చేయడంలో ఉన్న ఫాల్ట్ లేదా బార్బిన్లో ఫాల్ట్ అయి ఉంటుందండి. ఇలా కంపల్సరీ రెండు వైపులా ఈక్వల్ కుట్లే రావాలి. ఇప్పుడు జనరల్గా ఈ వైట్ పైన కుడితే ఇలా వస్తుంది కదా, మీకు కుట్టి చూపిస్తాను. ఇలా పైకి వెళ్తుంది క్లాత్. ఇదిగోండి, ఇప్పుడు మనకి క్లాత్ ఇలా రివర్స్ వెళ్ళింది కదా. ఇప్పుడు కింద నెంబర్కి మార్చేసుకుంటున్నాను. ఇది మీకు ఎంబ్రాయిడింగ్కి ఎక్కువ ఉపయోగపడుతుందండి. ముద్ద కుట్టు అలా వస్తుంది. ఒకసారి కుట్టి చూపిస్తున్నాను.
ఇలా దగ్గరగా వస్తుంది. మీరు ఇప్పుడు నెంబర్స్ ఇక్కడ మార్చుకుంటుంటే కుట్టు తాలూకా ఇది మారుతుందండి. చూడండి, ఇది 20-30కి మధ్యలోనే ఉంచాం. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ మార్చుకోవాలి, అప్పుడు చక్కగా ముద్ద కుట్టు వస్తుంది. 5లో పెట్టించుకోవాలండి. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకు ముద్ద కుట్టు బాగా వస్తుంది. ఈ కింద కూడా టైట్ చేసుకోవాలి, లేదంటే మధ్యలో జారిపోతుంటుంది. వర్క్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇలా పెట్టి మీకు ఇప్పుడు కుట్టు చూపిస్తాను చూడండి. కంటిన్యూ చేస్తున్నాను, కట్ చేయట్లేదు. చూడండి, ఇలా ముద్ద కుట్టు వస్తుంది. మనం ఇక్కడ నెంబర్స్ మార్చుకుంటున్న కొలది కుట్టు బాగా వెడల్పుగా వస్తుందండి. జస్ట్ మీకు శాంపుల్ చూపించాను. ఇప్పుడు కిందకి వెళ్తే ఎలా కుట్టు వస్తుందో మీకు చూపిస్తాను. ఇది పూర్తిగా డౌన్ చేసేయాలి. ఇదిగోండి, చూడండి, బ్లాక్ వైపు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కుట్టు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కుట్టు మీకు చూపిస్తున్నాను బ్లాక్ వైపు ఎలా వస్తుందని. చూసారా, క్లాత్ కిందకు వస్తుంది అనమాట. మనకి జనరల్గా అయితే పైకి వెళ్తుంది, ఇది క్లాత్ కిందకు వస్తుంది. ఇలాగ ఒక్కొక్క నెంబర్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందండి దీంట్లో కూడాను. ఇలా కుచ్చులు రావడం, కాకపోతే క్లాత్ అటు నుంచి ఇటు వస్తుంది. మనకి జనరల్గా ఇటు నుంచి అటు వెళ్తుంది కదా, బ్యాక్కి వెళ్తుంది. ఇది బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది అనమాట. ఈ బ్లాక్ది ఇది పెద్దగా యూజ్ చేయక్కర్లేదు, మనకి 30తోనే బాగా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ 10 to 8 అండి, ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. నేను జనరల్ కుట్టు కోసం 10 to 8లో ఫిక్స్ చేసి ఉంచుకున్నాను. పీకో కోసం, ఫాల్ కోసం ఇది కూడా 3కి ఫిక్స్ చేసి ఉంచేసుకుంటున్నాను. మీకు ఈ నెంబర్స్ ఫిక్స్ చేయడానికి ఇక్కడ స్క్రూ కంపల్సరీ ఇప్పేసుకోవాలండి. ఇప్పేసుకుంటే ఇలా డౌన్ అయిపోతుంది. దీన్ని మనకి ఏ నెంబర్కి కావాలంటే ఆ నెంబర్కి ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఇలా కిందకి పెట్టి టైట్ చేసుకోవాలి. ఇంకోండి, ఇలా ఫిక్స్ చేసుకుంటుండాలన్నమాట నెంబర్స్కి. ఇది నెంబర్స్ మార్చుకోవడానికి కోసమే ఇస్తాడు ఇక్కడ స్క్రూ. ఇలా ఫిక్స్ చేసుకుంటాం, దీన్ని కూడా టైట్ చేసుకుంటాం. మనం ఎంబ్రాయిడింగ్ చేసేటప్పుడు ఇవన్నీ లూజ్ చేసుకోవాలండి. ప్రెజెంట్ మనకి జనరల్ పీకోకి, ఫాల్కి ఇవేమీ టచ్ చేయక్కర్లేదు. చూడండి, మీకు ఇప్పుడు ఏ నెంబర్లో ఏ కుట్లు ఏ మోడల్లో వస్తాయో చూపించాను కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.